ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాల వివాదం సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. కేసు దర్యాప్తు ప్రారంభం కాకముందే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాత్రూమ్ షవర్లలో కెమెరాలతో తీసిన వీడియోలు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో అమ్ముతున్నట్లు ప్రచారం జరిగింది. 5,000 రూపాయలకు 300 వీడియోలు అమ్ముతున్నట్లు చెప్పుకోవటం గుడ్లవల్లేరు కాలేజ్ విద్యార్థినులను తీవ్రంగా కలవరపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా గుడ్లవల్లేరు ఘటన సంచలనంగా మారింది. ఈ వివాదం లోతులకు వెళ్లే కొద్దీ కళ్లు బయర్లు కమ్మే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాత్రూమ్ షవర్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ కనిపిస్తున్న ఆనవాళ్లు కూడా ఇవి ఆరోపణలే అని కొట్టిపారేసేలా లేవు. మహిళా కానిస్టేబుల్స్ బాత్రూముల్లోని షవర్లను పరిశీలించగా వాటికి పెట్టే క్లిప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఇది చాలా అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఆ షవర్లను తీసుకువెళ్లి విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తే ఆ శిక్ష చూసి ఇంకొకటి తప్పు చేయాలన్నా ఆలోచన చేయాలన్నా భయపడే విధంగా రెస్టోర్ చేస్తాం, ప్రొటెక్షన్ ఇస్తాం. అదేవిధంగా ఫాల్ట్ ఏ ఉందో కూడా చూసి మేనేజ్మెంట్ కూడా దీంట్లో తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తాం. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా దుర్మార్గమైన చర్య. వెస్ట్ బెంగాల్లో జరిగింది, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది, ఇంకో స్టేట్లో జరిగింది. ఎక్కడ జరిగినా గవర్నమెంట్ అందరం కూడా మళ్ళీ ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ అట్ ద సేమ్ టైం మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం, కాన్ఫిడెంట్గా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఇళ్లలో పడుకునే విధంగా మళ్ళీ రిస్టోర్ చేసే బాధ్యత మాది అని తెలియజేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే బాధ్యత. చాలా దుర్మార్గం, దుశ్చర్యం. ఎవరు ఊహించండి, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఏంటో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇది జరగకూడదు, జరిగింది. షవర్లలో కెమెరాల వ్యవహారమే సంచలనంగా మారితే దానికి మించిన మరో విషయం కూడా ఇప్పుడు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. హిడెన్ కెమెరాలతో తీసిన అమ్మాయిల వీడియోలంటూ వాట్సాప్, టెలిగ్రామ్ చాటింగ్లు మరో దుమారానికి కారణమయ్యాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వీడియో లీక్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశారు. 5,000 రూపాయలకు 300కు పైగా వీడియోలంటూ కొందరు ఆ గ్రూప్లో మెసేజ్లు చేశారు. శాంపిల్ కి ఓ వీడియో పంపించాలని, బాగుంటే తీసుకుంటామని మరికొందరు రిప్లై ఇచ్చారు. ఈ చాటింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం 2 గ్రూపుల్లో ఒకదానిలో 1169 మంది, మరో గ్రూపులో 1554 మంది ఉన్నారు. దీంతో వీరందరికీ వీడియోలు చేరాయా అనే భయం కూడా విద్యార్థులను వెంటాడుతోంది. 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటని రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చెప్పించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు. ఈ ఘటన మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2 కమిటీలతో అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. సాంకేతిక బృందంతో కలిసి పోలీసులు కెమెరాల ఉనికి మీద విచారిస్తున్నారు. గుడివాడ సిసిఎస్ సిఐ రమణమ్మ, సాంకేతిక విభాగం ఎస్ఐ మాధురి, మరో 3 కానిస్టేబుళ్లతో కమిటీ వేశారు. ఈ కమిటీ త్వరలో నివేదిక ఇస్తుంది. ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న విజయ్ అనే స్టూడెంట్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.